డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఆత్మనమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. మీ అందరి కొరకు నేను రచించిన లక్ష్మీ ప్రార్థన రోజు 108 సార్లు ముందు మరియు తర్వాత, అంటే మీరు ఏదైతే లక్ష్మీదేవికి సంబంధించిన బీజమంత్రాస్ ప్రాక్టీస్ చేస్తుంటారో దానికి ముందు లేదా తరువాత చేయవలసిన ప్రార్థన. ఈ లక్ష్మీ ప్రార్థన ఏదైతే ఉందో 1-on-1 మెంటర్షిప్లో మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని వందల మందితో షేర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ ప్రతిరోజు స్నానం ఆచరించాక ప్రతిరోజు ఈ ప్రార్థన ఆచరణలో పెట్టి కర్మయోగులము కదా, కలియుగంలో ఉన్నాము, మానవ మాత్రులము. కర్మ అంటే యాక్షన్, పని ద్వారానే ఏదైనా సాధించగలము. ధూపం, దీపం, హారతి, నైవేద్యం అన్నీ చూపించేసి గృహం నుండి బయటికి వెళ్లకుండా అష్టైశ్వర్యాలని, భోగభాగ్యాన్ని, సిరి సంపదని, దినదినాభివృద్ధిని ఆకర్షించాలి అంటే జరగదు. కాబట్టి కర్మయోగులుగా పని చేయాలి. అలా పని చేసి ఇది ఆచరణలో పెట్టిన కొన్ని వందల మంది జీవితాలు మారాయి. ఆ ఆశీర్వాదాలు 1-on-1 కోచింగ్లోనే ఉండిపోకూడదు. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి వర్గంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉపయోగపడాలి. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో మంచి కార్యక్రమాలు తలపెట్టాలని ముఖ్య ఉద్దేశంతో మీ అందరి కొరకు ఇక్కడ రివీల్ చేయడం జరుగుతుంది. ఇది నేను చెప్పిన విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఎప్పుడైతే దీని అర్థం మనకి ఇంకా పరిపూర్ణంగా అర్థమవుతుందో మీ యొక్క ఆచరణ అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆచరణ అద్భుతంగా ఉంటుందో ఆశీర్వాదాలకి లోటు ఉండదు. ఇది మీరు చెయ్యగలిగితే అమ్మ బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం, సంపూర్ణ కటాక్షం మీ గృహం మీద, మీ మీద పడుతుంది. డబ్బుకి లోటు ఉండదు. స్ట్రక్ అయిన అమౌంట్లు వస్తాయి, ఆగిపోయిన అమౌంట్లు వస్తాయి. డబ్బులు ఇంకా ఎర్న్ చేసుకునే సువర్ణ అవకాశాలు మీ అందరి ముందుకు రాబోతాయి. ఇంకా డబ్బుకి లోటు ఉండదు. ఏం చేయాలి? ప్రతిరోజు మార్నింగ్ చేయొచ్చు. మీకు ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు మీరు చేయండి. ఏమవుతుంది? బంగారు తల్లి లక్ష్మీదేవి గాడ్స్ ఎనర్జీతో, డివైన్ ఎనర్జీతో మీ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం, అనుగ్రహం పొందుతారు. అమ్మా శ్రీ మహాలక్ష్మీదేవి, నా ఇంట్లో, నా వ్యాపారంలో, నా కార్యాల్లో సంపద ప్రవాహం నిరంతరం ప్రసరించేలా చెయ్యమ్మా అని అమ్మకు మనం అనుగ్రహం కొరకు ఆరాట పడుతున్నాము అని అర్థం. అమ్మకి నమస్కరిస్తున్నాము అని అర్థం. నా ఇంట్లో, నా వ్యాపారంలో, నా కార్యాలలో సంపద ప్రవాహం. ప్రవాహం అంటే ఏంటి? ఫ్లో. ప్రవాహం అంటే ఆగనది, ప్రవాహం అంటే అంతము లేనిది, ప్రవాహం అంటేనే అనంతమమోఘమమేఘమని. సంపద అంటే కరెన్సీ మాత్రమే కాదు, సమృద్ధి అంటే కరెన్సీ నోట్స్, డబ్బు మాత్రమే కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, ఆరోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, దినదినాభివృద్ధి, భగవంతుడి యొక్క ఆశీర్వాదం కలిగి ఉండడం, విశ్వం యొక్క ఆశీర్వాదం కలిగి ఉండడం, పంచభూతాల యొక్క అనుగ్రహం కలిగి ఉండడం, నవగ్రహాల యొక్క ప్రభావితం సానుకూలంగా పాజిటివ్గా ఉండడం, పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉండడాన్నే సంపద ప్రవాహం అని అంటాం. ఏమని చెప్తున్నాము? సంపద ప్రవాహం నిరంతరం ప్రసరించేలా చేయమ్మా అని వేడుకుంటున్నాం. అలానే నాకు వచ్చే ధనం అంటే మనం ఏదైతే ధనాన్ని ఆకర్షించబోతా ఉన్నామో, ఏదైతే మనీ మేనిఫెస్టేషన్ చేస్తున్నామో, చాలామంది అనుకుంటున్నారు కదా సంపాదిస్తున్నాము కానీ సంపద నిలబడట్లేదు, వచ్చిన డబ్బులు అలానే వెళ్ళిపోతున్నాయని బాధపడుతున్న వాళ్ళు ఇమీడియట్గా చేయాలి. నాకు వచ్చే ధనం స్థిరంగా, శుభ్రంగా పెరుగుతూ ఉండేలా దీవించమ్మా. స్థిరంగా అంటే కన్సిస్టెన్సీ, స్టెబిలిటీగా మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండేటట్టు. స్థిరంగా, శుభ్రంగా అంటే దైవ సంపద, ధర్మ సంపద అని అర్థం. వైట్ మనీ, ఎత్తుకలుగా అని అర్థము. నాకు వచ్చే ధనం స్థిరంగా, శుభ్రంగా పెరుగుతూ ఉండేలా దీవించమ్మా అని అమ్మకి అనుగ్రహం కోసం మనం నమస్కరిస్తున్నాము అని ప్రార్థనకి అర్థం. నన్ను అర్థం ఉన్న పనికి, ఫలితం వచ్చే నిర్ణయాలకు, సరైన అవకాశాలకు నడిపించమ్మా. చాలా పెద్ద మీనింగ్ ఉంది. నన్ను అర్థం ఉన్న పనికి, తెలిసి తెలియక ఎమోషనల్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటాము, ఎవరో ఫోర్స్ చేస్తున్నారని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము, ఎవరేమనుకుంటామో అని నిర్ణయాలు తీసుకుంటాము, తెలిసి తెలియక ఎవడెవడు ఏదో చెప్తా ఉంటాడు విని నిర్ణయాలు తీసుకుంటాం. అట్లా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్. అలా అవ్వకుండా అర్థం ఉన్న పనికి, అంటే పనికొచ్చే పనికి నాకు నడిపించమ్మా అని అమ్మకి అనుగ్రహం కొరకు ఆరాట పడుతున్నామని అర్థం. నన్ను అర్థం ఉన్న పనికి, ఫలితం వచ్చే నిర్ణయాలకు, ఈరోజు మీరు నివసిస్తున్న జీవితం, ఈరోజు మీరు లైఫ్ని ఏదైతే లీడ్ చేస్తూ ఉన్నారో ఒకప్పుడు తీసుకున్న డెసిషన్, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అన్నది ఈ రోజు తీసుకున్న నిర్ణయం, ఈ రోజు తీసుకున్న డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో భవిష్యత్తు బంగారంగా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉండాలంటే ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం ఇంపార్టెంట్. అలాంటిది ఏ నిర్ణయం? ఫలితం వచ్చే నిర్ణయం. అంటే రైట్ ఆపర్చునిటీస్కి నా అడుగులు పడేటట్టు దీవించమ్మా అని అర్థం. నన్ను అర్థం ఉన్న పనికి, ఫలితం వచ్చే నిర్ణయాలకు, సరైన అవకాశాలకు నడిపించమ్మా. అంటే రైట్ ఆపర్చునిటీస్ నన్ను వెతుక్కొని వచ్చేటట్టు, నేను రైట్ ఆపర్చునిటీస్కి వెళ్ళేటట్టు నడిపించమ్మా అని అమ్మకి వేడుకుంటున్నామని అర్థం. ఇది చెప్తూ 2026లో మీరు ఒక మనీ గోల్ పెట్టుకోండి. ఈ 2026వ సంవత్సరంలో ఏదైతే డబ్బును ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, సాధించాలనుకుంటున్నారో, సంపాదించాలనుకుంటున్నారో, సృష్టించాలనుకుంటున్నారో ఆ మనీ గోల్ ఫిక్స్ అవ్వండి. మనీ గోల్ పెట్టుకునేటప్పుడు క్లారిటీ ఉండాలి, ఎగ్జాగరేషన్ ఉండకూడదు. 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు అవుతుంది. బట్ ఎప్పుడు మీకు అలాంటి వ్యాపారాలు ఉంటాయి. సో మీ ఎనర్జీకి తగ్గట్టు, మీ మైండ్ సెట్కి తగ్గట్టు, మీ థాట్ ప్రాసెస్కి తగ్గట్టు, మీ మనసు ఏం చెప్తుంది, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, దానికి తగ్గట్టు ఒక మనీ గోల్ మీరు పెట్టుకోండి. 2026లో నా లక్ష్యం, మీరు ఏదో 10 lakhs, 15 lakhs, 1 CR, 2 CR ఏదైతే పెట్టుకున్నారో అది ఫిగర్ రూపంలో రాసుకోండి. 2026లో నా లక్ష్యం మనీ గోల్ చెప్తూ, దీనిని నేను ధర్మ మార్గంలో, అంటే ఎవడినో ఏడిపిస్తూ, ఎవడి జీవితాలను బయటికి పంపించేసి, ఎవడి జీవితాలను అతలాకుతలం చేసేసి సంపాదించేటట్టు కాకుండా, దీనిని నేను ధర్మ మార్గంలో పరిపూర్ణ విశ్వాసముతో, అంటే బిలీఫ్ ఉండాలి. మీరు మనీ గోల్ పెట్టుకొని అవుతుందా అవ్వదా అని డౌట్లు అయితే రిజల్ట్ ఉండదు. గుడ్డిగా నమ్మాలి, నమ్మి పని చేయాలి, ధర్మబద్ధంగా యాక్షన్ చేయాలి, ఎథికల్గా కదలాలి. యూనివర్స్ మీకు బ్లెస్ చేస్తుంది. 2026లో నా లక్ష్యం, దీనిని నేను ధర్మ మార్గంలో పరిపూర్ణ విశ్వాసంతో అద్భుత ఫలితాలు సాధించేటట్లు చెయ్యమ్మా. మనం రిక్వెస్ట్ కాదు, ఇది డివైన్ ఆర్డర్. అమ్మకు వేడుకుంటున్నాం. ఈ విధంగా ప్రార్థించి, అమ్మ బంగారు తల్లి లక్ష్మీదేవికి సంబంధించి ఒక పవర్ఫుల్ బీజ మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 times చాంటింగ్ చేయండి. చాంటింగ్ చేసేటప్పుడు అప్పులున్నాయి, అడ్డంకులున్నాయి, అవరోధాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఛాలెంజెస్ ఉన్నాయని ఏడుస్తూ చేస్తే రిజల్ట్ రాదు. ఎలా చేయాలి? ఆనందంతో, నవ్వుతూ, అమ్మ బంగారు తల్లి లక్ష్మీదేవి నా గుండెలో చైతన్య రూపంలో ఉంది, నాకు డబ్బుకు లోటు లేదు అన్న మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. మగవాళ్ళైతే నేను మహారాజుని అన్న ఫీలింగ్ని కలిగి ఉండాలి. ఆడవాళ్ళైతే నేను మహారాణుని అన్న ఫీలింగ్ని కలిగి ఉండాలి. ప్రాస్పరిటీ ఈజ్ మై బర్త్ రైట్. నేను కుబేరుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నేను ధనానికి పుణ్యక్షేత్రాన్ని, నేను సమృద్ధికి స్వరూపాన్ని అన్న ఆలోచనలు కలిగి ఉండాలి. ఆ ఆలోచనలతో ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. మంత్రాన్ని ఒకసారి డీకోడ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః. ఓం అన్న వర్డ్ ఏంటి? కాస్మిక్ ఎనర్జీ. ఓంకారం నుండే సృష్టి, స్థితి, లయ. ఓంకారం నుండే ఈ విశ్వం ఆవిర్భవించింది. ఓం అన్న వర్డ్ ఎక్కడైతే వినిపిస్తుందో, కనిపిస్తుందో, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ అక్కడ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఓం అన్న వర్డ్ మీరు చాంటింగ్ చేయండి. ఓంకి అంత పవర్ ఉంది, సృష్టి శక్తి. శ్రీం, శ్రీం అన్న పదం ఎక్కడుంటే అక్కడ సర్వమాంగళ్యం. లక్ష్మీదేవి యొక్క బీజ మంత్రం, సంపూర్ణ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ ఒక్క పదం చాలు. శ్రీం. హ్రీం అంటే కంటికి కనిపించిన అద్భుత దివ్యశక్తి, కంటికి కనిపించిన అద్భుత విశ్వశక్తి. మేనిఫెస్టేషన్ ఎనర్జీ పొందడానికి హ్రీం అన్న సౌండ్ హెల్ప్ అవుతుంది. మంత్ర, సౌండ్ వైబ్రేషన్. క్లీం, క్లీం అంటే అట్రాక్షన్, విశ్వశక్తి ఆకర్షించేటట్టు, దైవశక్తి ఆకర్షించేటట్టు, ధర్మ సంపదని ఆకర్షించేటట్టు, ధనాన్ని ఆకర్షించే శక్తి క్లీం అన్న వర్డ్ ఉంది. చూడండి, మంత్ర అన్న వర్డ్ 2 సాంస్క్రిట్ పదాల నుండి ఆవిర్భవించింది. మానస్ అంటే మైండ్, మనసు. త్రయ అంటే ఫ్రీ ఫ్రమ్. త్రయాలో త్ర, మానస్లో మన్. మంత్ర అంటే మైండ్ ఫ్రీ ఫ్రమ్ చేసేదే మంత్ర. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః. ఎవరైతే ఈ మంత్రాల్ని నవ్వుతూ ఆనందంగా బంగారు తల్లి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని నేను కలిగి ఉన్నాను అని నమ్మి, అమ్మ బంగారు తల్లి నాతో ఉందని నమ్మి, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః అని పైనుండి కనకవర్షం, ధనవర్షం కురుస్తుందని గ్రహించి మంత్రాన్ని ఎవరైతే చాంటింగ్ చేస్తారో, ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసే ముందు ఈ ప్రేయర్ చేసి, మంత్రాన్ని చాంటింగ్ చేసిన తర్వాత ఈ ప్రేయర్ చేసి, మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు, ఎప్పుడు పాసిబిలిటీ ఉంటే అప్పుడు మీరు చేయండి. ఇది నోట్ చేసుకోండి. 21 రోజులు మీరు చేయగలిగితే, మార్క్ మై వర్డ్స్, అద్భుతమైన రిజల్ట్ని చూసేస్తారు. రాసి పెట్టుకోండి. ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ వైబ్రెంట్ శ్రీవంశీ. ఇది సూపర్ స్టిషన్ కాదు, కష్టే ఫలి. దైవం అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం, డివైన్ కాన్షియస్నెస్, వెల్త్ కాన్షియస్నెస్, దైవ చైతన్యం, విశ్వ చైతన్యం, ధన చైతన్యం అని అర్థం. 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ క్షణమే మీకు అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదం పొందాలి అంటే
ఒక టర్మ్ చెప్తాను, ఒక పదం చెప్తాను, అది కామెంట్స్లో 3 సార్లు టైప్ చేసి మన అనుకున్న ఒక ముగ్గురికి షేర్ చేయండి. ఏంటి అది? ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీం, ఓం శ్రీం శ్రీం అని కామెంట్స్లో టైప్ చేసి మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి. ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు 10 రోజుల అహం బ్రహ్మాస్మి దివ్య ఐశ్వర్య సాధన అని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా భగవంతుడి అనుగ్రహం. ఈ అప్డేట్ మీ ముందుకు వస్తుంది అంటేనే ఇది యాదృచ్ఛికం కాదు, కోఇన్సిడెన్స్ కాదు. బంగారు తల్లి లక్ష్మీదేవి మిమ్మల్ని ఎన్నుకున్నది, మిమ్మల్ని ఐశ్వర్యవంతులను చేయడానికి, మీకు సంపదను ప్రసాదించడానికి, మీ ద్వారా ఎన్నో మంచి కార్యాలకి మీ చేతులు తలపట్టేటట్టు అమ్మ మిమ్మల్ని ఎన్నుకున్నది. అదే రీజన్ ఈ వీడియో మీ ముందుకు రావడం. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది కనెక్షన్ మీకు భగవంతుడికి, బంగారు తల్లి లక్ష్మీదేవి కానీ అర్థం. ఏమి డిస్కస్ చేయబోతా ఉన్నాము? ఎప్పుడెప్పుడు అంటే ఏప్రిల్ 21 21వ తారీఖు నుండి ఏప్రిల్ 30th వరకు 10 రోజులు కూడా మార్నింగ్ 5:30 to 6 నుండి 7:30 వరకు ఉండబోతుంది. జూమ్ కాల్లో ఉండబోతుంది. ఈ 10 days క్లాసెస్ కూడా రికార్డింగ్స్ అవుతున్నాయి. అటెండ్ అవుతున్న వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇవ్వబోతా ఉన్నాము. కంప్లీట్ మేనిఫెస్టేషన్ మాస్టరీ అడ్వాన్స్డ్ టాపిక్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్, విజువలైజేషన్ అడ్వాన్స్డ్ మాస్టరీ లెవెల్, కొన్ని రహస్య పరిహారాలు, స్పిరిచువల్ రెమెడీస్. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అంటే ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్న స్థాయిలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి. ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే దానికి తగ్గట్టు ఆస్ట్రో, వాస్తు, న్యూమరాలజీ రెమెడీస్ని, మంత్రశక్తిని, మంత్రసిద్ధిని, యంత్రసిద్ధిని, తంత్రసిద్ధిని చర్చించబోతా ఉన్నాం. మదర్ నేచర్ దగ్గర నుండి, ప్రకృతి నుండి ఎలా ఎనర్జీస్ని పొందాలి, బంగారు తల్లి లక్ష్మీదేవి దగ్గర నుండి ప్రేమను ఎలా పొందాలి, గాడ్స్ ఎనర్జీని ఎలా పొందాలి, గాడ్ మైండ్ సెట్ని ఎలా పొందాలి, మనీ మైండ్ సెట్, మనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, మంత్రాస్, మెడిటేషన్, ముద్రాస్ చేయించబోతా ఉన్నాం. ప్రాక్టికల్గా ఉండబోతా ఉంది. అండ్ నా చేతులతో నేను సాధన చేసి భగవంతుడి ఆశీర్వాదంతో, విశ్వం ఆశీర్వాదంతో నేను పొందిన ప్రేయర్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, టెక్నిక్స్ అన్నీ కూడా నేను మీ అందరితో షేర్ చేసుకోబోతా ఉన్నా, బయలు చేయబోతా ఉన్నా. ఇది మీరందరూ కుబేరులు అవ్వడం కొరకే. ఎవరైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవుదాం అనుకుంటున్నారో, మీ జిల్లాలో మీ పేరు పాజిటివ్గా రోగిపోవాలి అంటే, మీకు స్టక్ అయిన మనీ రావాలి అంటే, ధర్మ సంపద సంపాదించాలి అనుకుంటే, మీరు సంపాదించే అవకాశాలు మల్టిపుల్ అవ్వాలి అనుకుంటే, భగవంతుడు మనందరికి ఇస్తున్న సువర్ణ అవకాశం ఈ 10 రోజుల సాధన దివ్య కార్యక్రమం. రాసిపెట్టి ఉండాల అక్కడ ప్రోగ్రాంలో మనకు ఒక స్లాట్ కన్ఫర్మ్ అవ్వాలి అంటే. ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాలలో దీని గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో, more than 50+ మెంబర్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఈరోజు అవకాశం మీకు వచ్చింది. చాలా టైం వేస్ట్ చేస్తున్నాము, చాలా ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాము, చాలా మనీని తెలియక చేసేస్తా ఉన్నాం. బట్ ఈ 10 రోజుల దివ్య ఐశ్వర్యం ద్వారా అహం బ్రహ్మాస్మి దివ్య ఐశ్వర్య సాధన ప్రోగ్రాంలో కుబేరులు ఎలా అవ్వాలి, ఐశ్వర్యవంతులు ఎలా అవ్వాలి, ధనవంతులు ఎలా అవ్వాలి, మనీకి సంబంధించిన మైండ్ సెట్ ఏంటి, థాట్ ప్రాసెస్ ఏంటి, మెడిటేషన్స్ ఏంటి, ముద్రాస్ ఏంటి, మంత్రాస్, యంత్రాస్, తంత్రాస్, మేజర్ హిడెన్ సీక్రెట్స్, అనంత విశ్వశక్తి నాకు ఎలా సహకరించాలి, చెడు కార్మిక్ అకౌంట్ని ఎలా తగ్గించాలి, పుణ్య కార్మిక్ అకౌంట్ని ఎలా పెంచుకోవాలి, మేజర్ సీక్రెట్స్, రహస్య పరిహారాలు, రహస్య జ్ఞానం అంతా అక్కడ చర్చించబోతా ఉన్నాం. దైవం యొక్క అనుగ్రహంతో, విశ్వం యొక్క అనుగ్రహంతో. అక్కడ మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మాట్లాడరు. దైవం ఆశీర్వాదంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో, భగవంతుడే అమ్మవారే నాలిక మీదకి వచ్చి మాటను ప్రసాదిస్తే కానీ ఆ రోజు మాట్లాడలేం. ఇది ఒక ధన చైతన్యం సదస్సు అని కూడా మీ అందరికి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, నమ్మకాన్ని కలిగి ఉండండి. 100% భగవంతుడు సహకరిస్తారు మీ అందరికీ, విశ్వం మీ అందరికీ సహకరిస్తారు. పంచభూతాలు, ప్రకృతి, నవగ్రహాలు, మీ పితృదేవతలు అందరూ మీకు సంపూర్ణంగా అనుకూలిస్తారు. ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీవంశీ గారు మీ అందరి కొరకు ఉన్నారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను. ఇట్స్ మై ప్రామిస్. ధైర్యంగా ఉండండి. అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్, జై సనాతన్ ధర్మం. థ్యాంక్ యూ.